బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజుల వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్కూల్ ఫర్నిచర్లను ధ్వంసం చేశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదాయించే ప్రయత్నం చేశారు. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజుల వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్కూల్ ఫర్నిచర్లను ధ్వంసం చేశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదాయించే ప్రయత్నం చేశారు. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది? శ్రీ చైతన్య స్కూల్ వద్ద మాత్రము పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే నిన్న స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ స్టూడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ఒక ఫీజు కట్టలేదని చెప్పి ఒక విద్యార్థినికి సంబంధించి ఆ ప్రిన్సిపల్ అందరి ముంగట తిట్టడంతో దీంతో ఆ పాప మనస్తాపానికి గురై నిన్న ఇంట్లో ఉరివేసుకొని కూడా ఆత్మహత్యానికి కూడా పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ప్రిన్సిపల్ స్కూల్లో ఫీజు కట్టనని నేపథ్యంలో అందరి ముందు అవమానించినట్లు మాట్లాడింది కాబట్టి తమ కూతురు మనస్తాపానికి గురైందని చెప్పి కూడా తల్లిదండ్రులు పూర్తిగా స్కూల్ ముందు కూడా బైఠాయించారు. అయితే ఈ రోజు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు స్కూల్ పైన దాడి కూడా పాల్పడ్డారు. అక్కడ స్కూల్లో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజెంట్ మాత్రము ఒక ధర్నా మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు, ఏబీవీపీ విద్యార్థి సంఘాలంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.